యంగ్ టైగర్ ఎన్టీఆర్ 3 విభిన్న పాత్రలలో నటిస్తున్న జై లవకుశ సినిమాలోని లవకుమార్ ఫస్ట్ లుక్ ని రాఖీ పండుగ సందర్భంగా ఆగస్టు 7వ తేదీన విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ చాలా సింపుల్ అండ్ ఫార్మల్ లుక్ లో కనిపిస్తున్నాడు. నవ్వుతూ కనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ చూసిన అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ లవకుమార్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేస్తారేమోనని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ టీజర్ విడుదల చేయకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. మరికొన్ని రోజుల్లోనే లవకుమార్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నారు. జై, లవకుమార్, కుషా పాత్రలలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇందులోని జై టీజర్ ఇటీవలే విడుదలై యూట్యూబ్ లోకి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇందులో తారక్ చెప్పిన డైలాగ్ డెలివరీ, హావభావాలు, రాజసం అదిరిపోయింది. నెగిటివ్ పాత్రలో కూడా తారక్ తనదైన శైలిలో మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. తారక్ సరసన రాశి ఖన్నా, నివేదిత థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకి చేరుకుంది. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు పాటల చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలిసింది. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలను ఈ నెల చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేస్ మీడియా. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.